మహిళా సర్పంచ్కు అవమానం. స్వతంత్ర దినోత్సవ వేళ బీసీ మహిళా సర్పంచ్ను అవమానించడం దారుణమని అనపత్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో జరుపుకుంటుంటే పొలమూరు సర్పంచ్ను మాత్రం స్థానిక ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు. గ్రామంలో ప్రతి ఏటా సచివాలయం 1 వద్ద జెండా వందనం జరిగేదని అన్నారు. ఈసారి దానికి విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా సచివాలయం 2లో ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ను కనీసం ఆహ్వానించకుండా అవమానించారని అన్నారు. ఎప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ పొరపాటుకు క్షమాపణ చెప్పాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అంటే స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఎక్కడికక్కడే పండగ వాతావరణం కింద జరుపుకుని ఈ రోజున పొలమూరు గ్రామంలో సర్పంచ్ బీసీ వర్గానికి సంబంధించిన మహిళా సర్పంచ్కి చాలా అవమానం జరిగింది. ఆ విషయమై మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దృష్టిలో తీసుకురావడానికి ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పొలమూరు గ్రామంలో ఎప్పుడూ కూడా సచివాలయం 1 అక్కడే గ్రామ పంచాయతీ ఉండేది. ఇప్పటికీ కూడా పరిపాలనా విభాగం అంతా కూడా అక్కడే ఉంది. అక్కడి నుంచే పరిపాలనా కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి. అక్కడే జెండా వందన కార్యక్రమం మరి అక్కడ జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అందుకు విరుద్ధంగా ఈ రోజున సచివాలయం 2లో జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి అంటే స్థానిక సర్పంచ్ యొక్క ప్రాధాన్యత లేకుండా సచివాలయం 1లో గతంలో ఎప్పుడూ జరిగే కార్యక్రమంలో అక్కడ నిర్వహించకుండా 2లో నిర్వహించడం, అందులోనూ కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆమెను ఆహ్వానించకపోవడం ఎంత దారుణమో ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ్ని పిలవకపోవడమే కాదు, అక్కడ మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి ఆయన జెండా వందన కార్యక్రమం ఆయన చేశారు. మాట్లాడితే ఆయన చెప్తాడు, ఎప్పుడూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులకి నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తానని. అంటే ఒక బీసీ మహిళ సర్పంచి అంటే పట్టించుకోక్కర్లేదా? గౌరవం లేదా? రామకృష్ణారెడ్డి సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించారు. ఒకవేళ ఈ విషయం నీకు తెలియకుండా జరిగితే దానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఎవరున్నారో తక్షణమే అతనిపైన యాక్షన్ తీసుకోండి. ఇటు మరి ఏదైతే సర్పంచ్కి జరిగిన అవమానానికి కారకులైనారో ఆ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి. లేదా మీ సూచనలతోటే కానీ జరిగి ఉంటే జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తున్నా. కబుర్లు కాదు, ఆచరణలో చూపించి తక్షణమే ఆ సర్పంచ్కి క్షమాపణ చెప్పాలి. లేదా దానికి బాధ్యులైనటువంటి సెక్రటరీ కానీ మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ మీద యాక్షన్కి రికమెండ్ చేయవలసిందిగా ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తున్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.